కేసీఆర్ చెప్పినావు కదా పద్మని పెంపుడు బిడ్డ అని. ఏం చేసినావు రామాయంపేటకి? 3 నెలల ముందు మెదక్కొచ్చి వచ్చిందా? కూర్చున్న ఆలోచించాలి. మా కారు గుర్తున్నారు వచ్చిందా? 10 ఏళ్లలో ఒక్క ఆర్టీఓ ఆఫీస్ తీసుకుంటున్నా చేతగాలే వీళ్ళకి. ఒక ఆర్టీఓ ఆఫీస్ చేతగాలే. దొంగ మాటలు చెప్పారు మెదక్కొచ్చి. రామాయంపేటకు ఆర్టీఓ ఆఫీస్ తెచ్చిన పోయి హరీష్ రావు వచ్చాడు. ఆయన కూర్చోబెట్టి ఫోటో వేసిపోయింది. ఆర్టీఓ వచ్చిండు రామాయంపేటకని. వచ్చిందా ఆర్టీఓ ఆఫీసు? వచ్చిందా రామాయంపేటకి? ఆర్టీఓకి ఏమొచ్చిందంటే మొగోళ్ళతో బతుకమ్మ ఆడిచ్చిరు, ఆడవాళ్ళతో ఆడిపోయలేదు. ఆ బతుకమ్మ ఆడిపోయినట్టే కవిత పోయి ఢిల్లీలో చాలా మంది సిగ్గు లేకుండా. ఇది టీఆర్ఎస్ పార్టీ చరిత్ర. ఇది టీఆర్ఎస్ పార్టీ చరిత్ర. వీళ్ళొచ్చి పద్మకు వచ్చి మా కోట ఇరే చెప్తుంది. నేను చెప్పలే. 2 రోజుల కింద చింతల రాములు అని మీ టీఆర్ఎస్ పార్టీ లీడర్ చెప్పాడు. ఎవరు చెప్పారు? మీ టీఆర్ఎస్ లీడర్ అడిగాడు మిమ్మల్ని. పద్మక్క నీకు చాదనైతే ఈ వివేకానంద దగ్గరకు వచ్చిన సమాధానం చెప్పు. ఏమడిగినా రెవెన్యూ డివిజన్ రావాలని పద్మక్క ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి కొట్లాడిండు రాములు. టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లుంటే ఎరికే కదా, కూర్చోంటే కూర్చోవాలి, నిలుచోంటే నిలుచోవాలి. ఎక్కువ మాట్లాడితే బయట మానేస్తారు. ఇది పరిస్థితి. ఈ చౌరస్తా స్వామి వివేకానంద చౌరస్తా ఏం చేసినావు పద్మక్క? ఒక గజవాళ్ళకు ఒక చౌరస్తా చూడు, సిద్దిపేటకు వచ్చి ఒక చౌరస్తా చూడు. నేను 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఇడికెళ్ళు. ఏం చేసినావు ఈ ఊరికి? ఒక్కసారి ఆలోచించండి. టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. పద్మక్క 2 ఏళ్ళకైనా బయటికి రాలే. రేపు 2 ఏళ్ళు కూడా బయటికి రాదు. కారణాలతో ఊడు కాలేదు, పీరిలేది. ఒకరిద్దరు పెద్ద మనుషులు, బాగా పైసలు ఉన్నేళ్ళు, కేసులలో జైలుకు వచ్చిన వాళ్ళు బీజేపీలకు ఫోన్ చేసి బదిలిస్తున్నారు. అన్న నేను మంచిగా చెప్పిపోతుంది. ఈ చౌరస్తాకెళ్ళి బీజేపీలో కేసులు కొత్త కాదు, మర్డర్ కేసులు కాదు. నక్సలైట్లు వచ్చి తుపాకులు పెడితేనే ఏమైనా అయ్యేకు తలవంచని జరిగే ఈ నేను మంచిగా అన్నా అని చెప్తున్నామంటే మాతో ఏం కాదనుకోవద్దు. మేము ఉరికిపిచ్చుడు మొదలు పెడితే, ఢిల్లీకి మొదలు పెడితే బిడ్డ ఢిల్లీ దాకా ఎవరినైనా ఉరికిపిస్తాం. మా కార్యకర్తల మీద చెయ్యాలని ఇంకొకసారి ఈరోజు సాయంత్రం తర్వాత